ఎవరు బాత్రూమ్ బాగా టాయిలెట్ ఎవరైతే వాళ్ళు అడ్డం పెట్టుకుని చెక్కడ్డ పెట్టుకుని డిగ్రీ పీజీ వాళ్ళు అయినా బయట నుంచి చిన్న పల్లెటూరు నుంచి వస్తారండి మీరు అపాయింట్ కాలేజ్ నుంచి ఎవరైనా నడిబొడ్డున ఉన్న హాస్టల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పిరెడ్డి గారితో కలిసి మేము హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి దుస్థితి కనుక్కునే నిమిత్తం హాస్టల్కి వెళ్ళటం జరిగింది. తర్వాత హాస్టల్లో ఏముందో ఎలా జరిగిందో పిల్లలు ఏ విధంగా హాస్టల్లో ఉంటా ఉన్నారో పత్రికల్లో వచ్చినాయి. కడుదారుణంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, స్టూడెంట్ మేనేజ్ హాస్టల్స్ ఈ జిల్లాలో రన్ అవటానికి తార్కాణం గుంటూరు నడిబొడ్డున ఉన్నటువంటి హాస్టలే దానికి తార్కాణం. పిల్లలకు భోజనం సరిగా ఉండదు, పురుగులు ఏరేసుకొని పక్కన పెట్టుకుని భోజనం చేయాలి. గవర్నమెంట్ వారిచ్చిన మెనూ అక్కడ అసలు ఉండదు. ఉదయం పూట టిఫిన్ అనేది అసలు ఎప్పుడూ కనిపించదు. పాలనేవి అసలు మర్చిపోయారు, పాలనేవి తెలియదు. ఇవన్నీ మెనూలో ఉన్నాయి కానీ పిల్లల దగ్గర అది లేవు. పురుగుల అన్నం ఒక 2-3 లీటర్లు మజ్జిగని నీళ్ళలో కలిపి అయ్యే మజ్జిగ సరే ఉండటానికి పాత బిల్డింగు, ఆ బిల్డింగు దుస్థితి ప్రతి పత్రికల్లో వచ్చినాయి. ఎవరో మానవ మాత్రం ఆ బిల్డింగ్లో పడుకోలేరు. టాయిలెట్స్ అయితే అడ్డంగా ఎవరు టాయిలెట్కి వెళ్తారో వాళ్ళు ఒక చెక్క పెట్టుకొని సగం మాత్రం బయట వాళ్ళకి కనపడుతూ టాయిలెట్కి వెళ్ళాలి పరిస్థితి. చాలా దారుణంగా ఉంటే మేము అధికారులని నిలదీయటం, దాని మీద కార్యాచరణ కూడా ప్రకటించటం, తక్షణమే చర్యలు చేపట్టాలని రావటం జరిగింది. దానిలో భాగమే ఈరోజు జిల్లా మ్యాజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారిని గ్రీవెన్స్లో కలిసి ఈ జిల్లాలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ చాలా దారుణంగా ఉన్నాయి. స్టూడెంట్ మేనేజ్ హాస్టల్ అయినటువంటి గుంటూరు నడిబొడ్డున హాస్టల్ పిల్లలు చదువుకుని సుదూర ప్రాంతాల్లో పేద ప్రజలు వస్తారు. వాళ్ళు కలేగంజో తిరిగి తల్లిదండ్రులు చదివించుకుంటూ ఉంటే వీళ్ళకి ఇక్కడ చాలా దారుణంగా బ్రతుకుతున్నారు. జైలు కన్నా హీనంగా మేము బ్రతుకుతున్నామని విద్యార్థులు చెబుతూ ఉంటే మాకు కంటికి నీరు దారుణంగా వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ జీవన విధానం జైలు జీవితం కన్నా అగమ్యగోచరంగా ఉందని విద్యార్థులు చెబుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దళితుల మీద ఈ దళిత కులంలో ఎవరు పుడతారని చెప్పే ముఖ్యమంత్రి, మురికివాడల్లో పుట్టి మురికి ఆలోచనలు వస్తాయని చెప్పే ముఖ్యమంత్రి, దళితులకున్న చట్టాలను అపహాస్యం చేసే ముఖ్యమంత్రి, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇస్తే కొత్త రాజ్యాంగం లాగా తయారు చేసుకున్న పరిపాలన చేస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పోర్టులో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి కిషోర్ బాబు గారు ఆయన కూడా దళితుడేనట. దళితుల బాగోగులు చూడనటువంటి మంత్రులు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కలుపు రాజధాని ప్రాంతంలో ఇంకా హాస్టల్ ఎలా ఉంటే మారుమూల ప్రాంతంలో హాస్టల్ గురించి అడిగే నాదులు కూడా ఉండడు. ఈ పరిస్థితి వస్తూ ఉంటే దళితులకు రావాల్సిన సప్లాన్ నిధులు ప్రక్కదో పెట్టొస్తానికి జీవో తెచ్చిన ముఖ్యమంత్రి, సప్లాన్లో నిధులు వస్తున్నాయి, హాస్టల్ బాగు చేసుకోవచ్చు, విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశాలు, వసతులు బ్రహ్మాండంగా చూడొచ్చు. కానీ ఆనాడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు సప్లాన్ లేదు, నోడల్ ఏజెన్సీని పెట్టి హాస్టల్ని బాగు చేయించి హాస్టల్లో ప్రజాప్రతినిధులను పెట్టి 40% స్కాలర్షిప్లు పెంచి గిరిజన తండాల్లో పంచాయతీలు చేయడం ఆలోచించి 170 యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి 9/77 జీవోని ఇంప్లిమెంట్ చేసి
ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులకు ఒక భరోసా కల్పించిన రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో దళిత గిరిజనుల యొక్క వ్యతలు తీర్చే నాదుడు లేడు. అదే కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద చాలా తేలిగ్గా చూస్తున్నాడు. దళిత చట్టాలను అపహాస్యం చేస్తున్నాడు. దళితులకు రావాల్సిన వాటా కూడు కూడా పెట్టలేని దుర్భర భాగ్యం ఈ రాష్ట్రంలో దళిత సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ అనుభవిస్తా ఉన్నారు. మాకు రావాల్సిన డబ్బులు ఏమైనాయి చంద్రబాబు గారు? దళితులకు రావాల్సిన వాటా ఏమైంది చంద్రబాబు గారు అని నేను అడుగుతా ఉన్నా. దళిత చట్టాలు ఏమైంది? సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఏదో చెప్తా ఉంటాడు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఏమైనా నువ్వు చదువుకున్నవాడు వేరే అడుగుతా ఉన్నా. నీకు అక్షరం వస్తే దళితుల హాస్టల్ గురించి నువ్వు ఎందుకు పర్యవేక్షించవు? దళితులకు రావాల్సిన వాటా ఎందుకు ఖర్చు పెట్టలేని అసమర్థుడవా నువ్వు? గుంటూరులోనే ఉంటున్నావుగా, బ్లూ కార్ ఇచ్చారు, తిరుగుతా ఉన్నావు, నీకు ఏం మాట్లాడతావో తెలీదు. నువ్వు దళితుల కోసం ఆలోచించినటువంటి మంత్రిగా చిరస్థాయిగా నిలిపోతా ఉన్నావు. అందుకనే మేము ఈరోజు కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా స్పందించి వెంటనే మేము చెప్పినటువంటి హాస్టల్కి సంబంధించి కానీ దళిత హాస్టల్ మీద కానీ పర్యవేక్షించి న్యాయం చేస్తారని హామీ ఇచ్చడం జరిగింది. ఆ కోణంలోనే వెనుదిరిగి వెళ్తా ఉన్నాం. ఇక కార్యాచరణ అనేది కానీ లేకపోతే ఏం చేయాలనేది కానీ మా నాయకుడు అప్పిరెడ్డి గారు చెప్తారు. తూచా తప్పకుండా అప్పిరెడ్డి గారు చెప్పిన ప్రతి అక్షరాన్ని ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ చేసి హాస్టల్ను బాగు చేసుకోవటానికి, దళితులకు అండగా ఉంటాకి, గిరిజనులకు అండగా ఉంటాకి, విద్యార్థులకు వెన్నుదరగా ఉంటాకి మేము కథం దొక్కుతామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని, ఆయన సూచించినటువంటి సూత్రాలని తుంగలో తుక్కడానికి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగడుగునా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తా ఉన్నాయి. ఏ రంగంలో చూసినా కూడా అవినీతి పెరిగిపోయింది. అర్హత గల వారికి ఏ ఒక్కరికి కూడా ఏ పథకం కూడా అమలు చేయనటువంటి పరిస్థితులు వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. కనీసం సమాజంలో పేదరికం పోవాలంటే, సమాజంలో అందరూ కూడా కలిసిమెలిసి సమతుల్యంగా ముందుకు సాగాలంటే గ్రామాదుల్లో ఉన్నటువంటి పేదవాడు, ముఖ్యంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా ధనిక వర్గాలతో పాటుగా చదువుకున్నప్పుడే ఈ సమాజంలో అసమానతలు పోతాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితులు. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటని అడుగుతా ఉన్నాం. ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నాం. గ్రామాల నుంచి డబ్బులు లేక, కార్పొరేట్ కళాశాలలో చదువుకునే అవకాశం లేక, పేదవాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని ఒక ఆశా తపనతో ఇవాళ పట్టణాలకి, ప్రభుత్వ హాస్టల్కి, ప్రభుత్వ కళాశాలలో జరిపిస్తూ ఉంటే, ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి కడుపు నిండా తిండి పెట్టరు, కంటి నిండా కనీసం కురుకు కూడా వేసే పరిస్థితి లేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. పడుకొని పైకి చేస్తే స్లాబు పెచ్చులు ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు. కడుపు నిండా తింటామంటే ఆ తిండే అన్నంలో కూడా పురుగులు, రాళ్లు వస్తున్నటువంటి పరిస్థితులు. పరిపాలన ఏ దిశకు సాగుతుందని అడుగుతా ఉన్నాం. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో, అడవి ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కాదు. రాష్ట్ర రాజధాని గుంటూరు నగరం నడిబొడ్డున సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జరుగుతున్నటువంటి పరిణామాలని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇంతకుముందు అనేక మార్లు ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకెళ్లాం. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి పరిస్థితులు చక్కబెట్టండి, బిల్డింగ్ను బాగుపరచండి, విద్యార్థులు కడుపు నిండా తిండి పెట్టమని చెప్పి పదే పదే కోరినటువంటి పరిస్థితులు కూడా ఇప్పటికి కూడా పేద ఈ రాజకీయ కోణాల్లో చూడాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ, ఆశ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం కానీ సమాజంలో పేదరికం తొలగిపోవాలా, అసమానతలు తొలగిపోవాలా, ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలా, ఆ చదువుకోవడానికి కావలసినటువంటి కనీస సౌకర్యాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతోనే ఈరోజు కూడా మేము మాట్లాడుతా ఉన్నాం. అందుకే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని కలిసి చివరిగా ఈ జిల్లా కలెక్టర్ గారిని కలిసి విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. నిజంగా కరక్కసానికి కూడా కన్నీళ్లు వచ్చే సందర్భం సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఒక్కసారి చూస్తే కరకసం అనేది ఉంటే దానికి కూడా కన్నీళ్లు వస్తాయి. అటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము
అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాం. వారం రోజుల్లో టైం అడిగారు కలెక్టర్ గారు, వారం రోజుల్లో అన్ని కూడా సెటిల్ చేస్తామని. వారం కాదు, 10వ తారీఖు లోపలగా విద్యార్థులకు సంబంధించినటువంటి సౌకర్యాలు మెరుగుపరచడానికి, అదేవిధంగా విద్యార్థులు తినే తిండిలో శుభ్రత, శుభ్రత ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. 10వ తారీఖు లోపల ప్రభుత్వ ఆలోచనలో మార్పు లేకపోతే, పరిస్థితులు మెరుగుపడకపోతే ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ సంక్షేమ భవనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ముట్టడిచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుందన్న విషయం కూడా ఈ సందర్భంగా అధికారులకి, ప్రభుత్వానికి మరొక్కసారి గట్టిగా చెప్పదలుచుకున్నాం.